ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ద్వితీయోపదేశ కాండం అవలోకన పరిచయాన్ని మనం ఆలోచన చేద్దాం. ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును, తోఫేలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలు మృత సముద్రము దగ్గరనున్న లోయ. మోషే ఇశ్రాయేలులందరితో చెప్పిన మాటలు ఇవే. హోరేబు నుండి సేయూరు మన్యపు మార్గముగా కాదేశు బర్నయ వరకు 11 దినముల ప్రయాణం. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం పంచకాండాలలో 5వ గ్రంథముగా మనం చూడగలం. ఈ ఆది కాండం సృష్టించబడిన దేవుని జనమును చూడగలం. నిర్గమాకాండం విమోచింపబడిన దేవుని జనం. లేవియాకాండం పరిశుద్ధపరచబడిన దేవుని జనం. సంఖ్యాకాండం లెక్కింపబడిన దేవుని జనం. ద్వితీయోపదేశ కాండం బోధింపబడిన దేవుని జనం. సరే, ఈ గ్రంథానికి ఈ పేరు ఎలా కలిగింది? ద్వితీయోపదేశ కాండము అని. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మోసే రచించిన చివరి గ్రంథం. అంటే 5 పుస్తకాలను మోసే ధర్మశాస్త్రము అని అన్నారు. హెబ్రీ భాషలో దీనికి ఎలెహ్ హద్ బారాం అంటారు. అంటే చెప్పబడిన మాటలు ఇవే అని. కానీ ఆంగ్ల శీర్షికలో మనం గమనించినప్పుడు దీనికి డ్యూట్రానమీ, అంటే గ్రీకు సెప్టెజెంట్ అనువాదం, లాటిన్ వల్గేట్లో డ్యూట్రోనోమియం అని అనువదించారు. అంటే దాని అర్థమేమి? ఇది 2వసారి చెప్పబడిన ధర్మశాస్త్రము. అంటే ధర్మశాస్త్రమును మోషే ఆయన మరలా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడని కాదు. 38 సంవత్సరముల అనుభవము ద్వారా 2వ తరము వారికి వివరించబడినటువంటి ఒక గ్రంథము కదా. వారి జీవిత పరిస్థితులను అన్వయించుకొని వారికి అందించినటువంటి సందేశముగా ఈ గ్రంథాన్ని చూడగలం. కాబట్టి ధర్మశాస్త్ర పునర్వివరము కదా. మొదటి తరం వారు అరణ్యములో రాలిపోయారు. 2వ తరం వారికి ఆయన అందించినటువంటి మాటలు. ఇది 2వ ధర్మశాస్త్రము కాదు, అదే ధర్మశాస్త్రమునే వారికి ఆయన బోధిస్తున్నాడు. ఇది ఒక జ్ఞాపకార్థ గ్రంథము. సరే, ఈ గ్రంథమును రాసిన వారెవరు? ద్వితీయోపదేశ కాండం రాసిన వారు ఎవరు? రచయిత. పిల్లరా, మనము ఎరుగుదాం. ఈ గ్రంథమును వ్రాసిన వారు మోషే. చూడండి, ఈ గ్రంథములోనే కొన్ని వచనాలను మనం చదివినప్పుడు మొదటి అధ్యాయం మొదటి వచనం ఇంతవరకు చదువుకున్నాం కదా. అరాబా సముద్రము దగ్గర, మృత సముద్రము దగ్గరనున్న లోయ. మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే. అదే మొదటి అధ్యాయం 5వ వచనములో యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లా నేను కదా. 120 సంవత్సరముల వయస్సు కలిగిన గొప్ప నాయకుడు మోషే. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన అందించినటువంటి ఒక వీడ్కోలు సందేశము కదా. దేవుణ్ణి బాగా ఎరిగినవాడు, దేవుని అంతరంగమును ఎరిగినవాడు, దేవునికి అతి సమీపముగా ఉన్నవాడు, దేవుని మార్గములను ఎరిగినవాడు, దేవుని క్రియలను ఎరిగినవాడు. ఇశ్రాయేలు ప్రజలకు వాటిని ఆయన అందిస్తూ ఉన్నాడు. అందుకే ఇందులో దేవుని మహాక్రియలు చెప్పాడు, దేవుని అనుగ్రహాన్ని చెప్పాడు, దేవుని వాత్సల్యతను చెప్పాడు, దేవుని విశ్వాస్యతను చెప్పాడు, దేవుని ఆశీర్వాదాలను చెప్పాడు. విధేయులకు ఆయన అనుగ్రహించే ఆశీర్వాదం, అవిధేయులకు దేవుడు అనుగ్రహించేటువంటి శిక్ష ఇందులో చెప్పబడి ఉన్నది. ఇంకా మనము గమనిస్తూ ఉండగా మోషే తనను గూర్చి మాట్లాడుతూ
నా వంటి ప్రవక్తను దేవుడు మీలో పుట్టించును. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 17, 18 వచనాలు. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అతని నోటి మాటల నుంచెదను, నా మాటలను ఉంచెదను. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దానిని గూర్చి విచారణ చేసేదను. ఎవరైనా మోషే అన్నాడు, నా వంటి ప్రవక్తను దేవుడు అంటే మోషే మాట్లాడుతున్న మాటలవి. అపోస్తల కార్యం 3:22-23లో మోషే వంటి ప్రవక్త ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. కనుక ఈ గ్రంథాన్ని మోషే వ్రాశాడు అని ఆ గ్రంథములో చూడగలం. బయట వేరే గ్రంథాల్లో కూడా మోషే వ్రాసిన గ్రంథము. మత్తయి సువార్త 19వ అధ్యాయం 7-8 వచనాల్లో ఈ మోషే ఈ గ్రంథాన్ని వ్రాశాడు. పరిత్యాగ పత్రికను గూర్చి ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయములో మోషే వ్రాసిన మాటను యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 19వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆయన ఎత్తి చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. సరే, ఇది ఎవరికి వ్రాయబడిన గ్రంథం? గ్రహీతలు ఎవరు? ద్వితీయోపదేశకాండము యొక్క అసలైనటువంటి గ్రహీతలు ఎవరు అంటే, ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తులో నుండి ప్రయాణమై అరణ్యములో పుట్టినవారు, రెండవ తరం. ఈ 40 సంవత్సరాల లోపున్నటువంటి యవ్వన తరం. అందులో యెహోషువ, కాలేబులు మాత్రమే పెద్ద వయస్సు గలవారు కదా. వారికి మోషే ఈ గ్రంథాన్ని వ్రాశాడు. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలకు ఈ గ్రంథము వివరించబడినది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయమునందు అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. దేవోక్తులు, పాత నిబంధన వచనాలు, దేవుని వాక్కు యూదుల పరం, యూదులకు అనుగ్రహించబడినది. ఆది కాండము నుండి మలాకీ గ్రంథము వరకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రాయించాడు. కానీ మరి ఈనాడు కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనములో మనకు బుద్ధి కలుగుటకై ఆ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు అన్నాడు. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనములో మనకు బోధ కలుగుటకు అన్నాడు. రోమాపత్రిక 15:4లోనే మనకు నిరీక్షణ కలుగుటకు అన్నాడు. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో మనకు రక్షణార్థమైన జ్ఞానము కలుగుటకు అన్నాడు కదా. ఇవన్నీ మనము యేసు క్రీస్తును గూర్చి ఎరుగుటకు మాత్రమే కాదు, ఏ సమయములో ఈ గ్రంథము వ్రాయబడి ఉన్నది, రాసిన కాలం. ఐగుప్తు నుండి వారు నిర్గమం బయలుదేరి వచ్చారు. ఇప్పుడు మోషేకు 120 ఏండ్ల వయస్సున్నది. ఆఖరి సంవత్సరాల్లో ఆయన ఉన్నాడు. అంటే దాదాపుగా ఈ ద్వితీయోపదేశ కాండము, ఈ ప్రసంగాలు క్రీస్తు పూర్వము 1405వ సంవత్సరము ఇవి వ్రాయబడి ఉన్నాయి. ఆయన ఆఖరి సంవత్సరాలు. 34వ అధ్యాయం మాత్రమే యెహోషువ దీన్ని వ్రాసి ముగించాడు. సరే, ఎక్కడ నుండి ఈ గ్రంథము రాయబడి ఉన్నది అంటే, మొదటి అధ్యాయం 5వ వచనములో, యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలు పెట్టెను. ఆఖరి అధ్యాయం 34వ అధ్యాయం 8వ వచనములో, ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలుపగా. మోయాబు మైదానాలు. ఇంకా చెప్పాలంటే నిర్గమాకాండములో ఒక చరిత్ర, ఆది కాండములో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర, కానీ లేవియా కాండములో 1 నెల రోజుల చరిత్ర. అలాగే ద్వితీయోపదేశ కాండములో కూడా దాదాపు 1 నెల రోజుల్లో
అక్కడ వారు నిలవబడి ఉండగా, కూర్చొని ఉండగా, మోయాబు మైదానాల్లో వారు గుడారాలు వేసుకొని ఉండగా, ఆ కాలములో ఈ గ్రంథము వ్రాయబడి ఉన్నది. సరే, ఈ గ్రంథము ఎందుకు రాయబడి ఉన్నది? పర్పస్, ఉద్దేశం. ఒక క్రొత్త తరము వచ్చింది. ఈ క్రొత్త తరము వారికి బోధ చేయుట కొరకు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4-5 వచనాలు. 40 సంవత్సరములో 40వ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పాను. ఎవరితో? కొత్త తరం, రెండవ తరము ఉన్నది. ఆ రెండవ తరముతో ఆయన ఈ సంగతులను ఆయన వారికి వివరిస్తూ ఉన్నాడు. ఆ కొత్త తరం వారు ఏమని చెబుతున్నాడు ఆయన? గత కాలములో వారి పితరులు ఎలా ప్రవర్తించారు, వారు ఏమైపోయారు, వారు అవిధేయులయ్యారు, అరణ్యములో రాలిపోయారు. మీరు కూడా అలా రాలిపోవద్దు అని వారికి ఈ సంగతులను మరలా ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం 6వ వచనం నుండి 4వ అధ్యాయం సంగతులన్నీ కదా, గత జీవితంలోని సంభవాలు మాత్రమే కాదు, ఆశీర్వాదాలు, శాపాలను గురించి ఆయన వారికి వివరిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయములో మీరు లోబడితే ఆశీర్వాదం, మీరు మాట వినకపోతే శాపం అని వారిని ఉద్దేశించి ఈ మాటలను వ్రాశాడు. తర్వాత ఏమి ఈ గ్రంథములో వ్రాయబడి ఉన్నది? ఏం రాశాడు ఆయన? కదా, లేవియా కాండం మాదిరిగా ద్వితీయోపదేశ కాండములో కూడా చాలా ఈ న్యాయపరమైన వివరాలు ఉన్నాయి. లేవియా కాండములో సంగతులు వివరిస్తూ యాజకుల మీద దృష్టి ఉంచాడు మోషే. ద్వితీయోపదేశ కాండములో అవే సంగతులను, అలాంటి సంగతులను ఆయన వివరిస్తూ ఈ రెండవ తరములో ఉన్నటువంటి ప్రజల మీద ఆయన దృష్టి ఉంచాడు. ఏం రాశాడు ఆయన? అరణ్య అనుభవాలను ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. అరణ్య అనుభవాలు కదా, ప్రభువు అయిన యెహోవాను విశ్వసించాలి. హోరేబు దగ్గర, అదే సీనాయి పర్వతము దగ్గర దేవుడు చేసిన నిబంధనకు మీరు విధేయులు కావాలి కదా. ఆయన విధేయతను గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా ఏం రాశాడు? దేవుని నమ్మకత్వమును ఆయన వివరిస్తూ ఉన్నాడు కదా. వీరు అవిధేయులైన శత్రువుల పైన దేవుడు విజయాన్ని అనుగ్రహించి తన విశ్వాస్యతను ఇశ్రాయేలు ప్రజలకు ఆయన గుర్తు చేశాడు. ఇంకా ఏం రాశాడు? ద్వితీయోపదేశ కాండములో చాలా ప్రాముఖ్యంగా వాగ్దాన భూమిని గురించి దాని వివరాలు. అంటే ఈ రెండవ తరం వారు మోయాబు మైదానాల్లో ఉన్నారు. యొర్దాను నది దాటగానే యెరికో పట్టణాన్ని వారు జయించాలి. ఆ వాగ్దాన భూమి అది ఎలాంటిది, దాని యొక్క వివరాలను ఆయన వ్రాశాడు. ఇంకా చాలా సంగతులు, ఆశీర్వాదాలు, శాపాలు, అలాగే దేవుని ప్రజలను 12 గోత్రముల వారిని ఆయన దీవించుట, ఆశీర్వదించుట. ద్వితీయోపదేశ కాండములో దేవుని లక్షణములు. మనం ఇంతవరకు 6 సంగతులను గమనించాం. ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడి నుండి రాశారు, ఎందుకు రాశారు, ఏమి రాశారు. 7వది ద్వితీయోపదేశ కాండములో దేవుని గుణలక్షణములు. అసలు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఎన్నో దేవుని గూర్చినటువంటి లక్షణాలను ఒక్కొక్క అధ్యాయాన్ని చదువుతుండగా ఆ అధ్యాయములో దేవుని లక్షణాలను మనం చూడగలం. చూడండి, కొన్నింటిని మనం చూద్దాం. గ్రంథం అంతటిని మనం ఇప్పుడు వివరించుకోలేం. మొదటి అధ్యాయం 11వ వచనములో మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించునుగాక. అంటే అర్థమేమి? దేవుడు వాగ్దానము చేసినవాడు, వాగ్దానమును నెరవేర్చేవాడు.
వాగ్దానమును నెరవేర్చేవాడు. 2వ అధ్యాయం 7వ వచనములో నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించు దేవుడు. అక్కడే ఆ వచనములోనే ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. ఆయన జ్ఞానము గలవాడు, ఆయన ఎరిగినవాడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన తోడై ఉన్న దేవుడు. ఇమ్మానుయేలు, నీకేమియూ తక్కువ కాదు. ఆయన సర్వ సమృద్ధి గల దేవుడు. అది ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో లక్షణాలను మనం చూడగలం. 3వ అధ్యాయం 24వ వచనములో ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలు చేయగల దేవుడేడి, నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడేడి. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన శక్తి గల దేవుడు. 4వ అధ్యాయం 7వ వచనములో ఇంకొక లక్షణం చూడగలం. ఎలైనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు. మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? సమీపముగా ఉన్న దేవుడు ఆయన, మనతో ఉన్నవాడు. 4:24లో ఆయన రోషము గల దేవుడు, ఆయన దహించు అగ్ని. 4:31లో ఆయన కనికరము గల దేవుడు, ఆయన కృపగల దేవుడు. ప్రియులారా, ఇలా దేవుని గుణ లక్షణాలను ఒక్కొక్క అధ్యాయాన్ని మనం చదువుకుంటూ వెళ్తే, వాటిని రాసుకుంటూ వెళ్తే, వాటిని ధ్యానిస్తూ వెళ్తే ఎన్ని లక్షణాలను మనం చూడగలం. దేవుని గుణ లక్షణములు మాత్రమే కాదు, ఈ గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి కదా ముందుగానే చెప్పాడు. 18:15లో మనం ఇంతవరకే చదువుకున్నాం కదా. మీ దేవుడైన యెహోవా నాలాంటి ప్రవక్తను మీ మధ్య నుండి, మీ సహోదరుల మధ్య నుండి ఆయన లేవనెత్తును, మీరు ఆయన మాట వినాలి. ఎవరాయన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 22, 23 వచనాల్లో దేవుడు నా వంటి ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకా మనం గమనిస్తుండగా ఈ గ్రంథములో మోషేకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి కొన్ని పోలికలు ఉన్నాయి, కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. మాత్రమే కాదు, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని ద్వితీయోపదేశ కాండములో 21వ అధ్యాయం 22, 23 వచనాల్లో మనము చూసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మ్రాను మీద మన కొరకు వ్రేలాడాడు. పేతురు మొదటి పత్రిక 2:24లో మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన మ్రాను మీద, సిలువ మ్రాను మీద వ్రేలాడాడు. గలతీ పత్రిక 3:13లో రాయబడిన మాట, క్రీస్తు మన కొరకు శాపగ్రాహి అయి. కదా ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ? ద్వితీయోపదేశ కాండములోని. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శోధన కొండ మీద అపవాదిని ఓడించినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనములో అక్కడ ప్రభువు చెప్పిన మాట, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనములోని మాట ఆయన ఎత్తి వ్రాశాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. 4వ అధ్యాయం 7వ వచనములో ఆయన పలికిన మాట, ద్వితీయోపదేశ కాండం 6:16లో మీరు మిస్పాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు మీ దేవుడైన యెహోవాను మీరు శోధింపకూడదు. 4:10లో మత్తయి సువార్త, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 20వ వచనం. ప్రభువు ఈ గ్రంథమును ఆయన ఉపయోగించిన విధానం. ప్రియులారా, క్రొత్త నిబంధనలో అనేక సార్లు ఈ గ్రంథం ఎత్తి వ్రాయబడి ఉన్నది. సరే, దేవుని గుర్చిన సంగతులు, ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన సంగతులు, పరిశుద్ధాత్మ దేవుని గుర్చిన సంగతులు. పాత నిబంధనలో చాలా గ్రంథాలలో ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుని గురించి
వ్రాయబడలేదు. ఆత్మను గూర్చిన సంగతులు ఇందులో మనకు కనబడవు. ద్వితీయోపదేశ కాండములో తరువాత ముఖ్యమైన వ్యక్తులు ఎవరు కనబడుతున్నారు? ఇశ్రాయేలీయుల నాయకుడైన మోషే కదా. దాదాపుగా అన్ని అధ్యాయాలలో మోషేను గూర్చిన సంగతులు మొదటి అధ్యాయము నుండి 34వ అధ్యాయము వరకు దేవుని ధర్మశాస్త్రమును ప్రజలకు బోధించినవాడు, అందించినవాడు, వారిని విడిపించటానికి తన జీవితాన్ని త్యాగం చేసినవాడు. కానీ వాగ్దాన దేశములోనికి ప్రవేశించటానికి నిరాకరింపబడినవాడు. ఇంకొక వ్యక్తిని మనం చూడగలం, యెహోషువ, మోషే వారసుడు. వాగ్దాన దేశములోనికి ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి ఒక నాయకుడు. ఈ ఇద్దరు వ్యక్తులు ప్రాముఖ్యంగా ద్వితీయోపదేశ కాండములో మనము చూడగలం. తర్వాత ద్వితీయోపదేశ కాండములో ఉన్న ఒక ముఖ్యమైనటువంటి బోధ ఏమిటి అంటే, వాగ్దాన భూమిని గూర్చి దేవుడు చాలాసార్లు చెప్పాడు. మొదటి అధ్యాయం 8వ వచనములో, ఇదిగో ఆ దేశమును మీకప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి తరువాత వారి సంతానమునకు ఇచ్చెదనని నేను ప్రమాణము చేసిన దేశం స్వాధీనపరుచుకొనుడి కదా. దేశాన్ని, వాగ్దాన దేశం. ఇంకా ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన బోధ ఏమిటి అంటే, దేవుని యొక్క విశ్వాస్యత. ఆయన నమ్మదగినవాడు. ఆయన వారిని సమూలముగా నాశనము చేయలేదు. పితరులు మరణించారు, కానీ రెండవ తరము వారిని ఆయన అలాగే ఉంచాడు. ఇందులో ఇంకా మనము గమనించవలసిన ముఖ్యమైన బోధ ఏమిటంటే, దేవుడు ఇశ్రాయేలీయులను తన ప్రజలుగా ప్రకటించుట. దేవునికి వారి మీద ఉన్నటువంటి మక్కువ, వారి మీద ఉన్న ప్రేమ. నిజమే, వారు అవిధేయులు, మెడవంచని వారు, కానీ ఆయన వారి కొరకు వాగ్దానము చేశాడు. గొర్రెపిల్ల రక్తములో వారిని విడిపించాడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనములో, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఈ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. దేవుని ఏర్పాటును చూడగలం. ద్వితీయోపదేశ కాండంలో ముఖ్యమైన పదాలు కదా. ఇందులో ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు జ్ఞాపకము అనే మాట, జ్ఞాపకము 13 సార్లు మనకు కనబడుతుంది. పూర్వపు సంగతులు 6 సార్లు కనబడుతుంది. జాగ్రత్త అనే పదం 17 సార్లు కనబడుతుంది. ప్రేమ అనే మాట, దేవుని ప్రేమ 4వ అధ్యాయం 37వ వచనములో, ఆయన నీ పితరులను ప్రేమించెను అంటే దేవుని ప్రేమ ఇది. 6వ అధ్యాయం 5వ వచనములో, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆయన మిమ్మును ప్రేమించాడు, మీరు ఆయనను ప్రేమించాలి. 4వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 6వ అధ్యాయం, 30వ అధ్యాయం, అధ్యాయాలన్నిటిలో ప్రేమ ప్రేమ ప్రేమ. మరొక పదం విధేయత, లోబడుట, గైకొనుట. దేవునికి విధేయులు అవ్వడం, విధేయత అనేది ఈ ద్వితీయోపదేశ కాండములో ఒక ముఖ్యమైన అంశం. దాదాపుగా 5-6 సార్లు విధేయత అనే మాట మనకు కనబడుతుంది. ప్రియులారా, ఈ గ్రంథం క్రొత్త నిబంధనలో 80 సార్ల కంటే ఎక్కువగా ప్రస్తావించబడినది అని భక్తులు దీని గురించి వివరించారు. ఆఖరిగా ఈ ద్వితీయోపదేశ కాండం యొక్క విభజన, 34 అధ్యాయాలున్న ఈ గ్రంథాన్ని 4 భాగాలుగా మనం విభజించగలం. మొదటి 4 అధ్యాయాలు ప్రయాణ సమీక్ష. అంటే వారి ప్రయాణాన్ని మోషే సమీక్షిస్తున్నాడు. దాన్ని ఆయన మొదటి ప్రసంగము అని చెప్పగలం. అంటే వెనుకకు చూపిస్తున్నాడు. ప్రజలారా, ఒకసారి వెనుకకు చూడండి.
మీ మీ పితరులు ఎలా ప్రయాణం చేశారో ఆ ప్రయాణాన్ని గూర్చి సమీక్షిస్తున్నాడు. రెండవ భాగం 5వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు ధర్మశాస్త్ర పునరుద్ఘటన, అంటే ధర్మశాస్త్రమును మరొకసారి వారికి వివరించుట, అందులో ప్రేమ, విధేయత, అంటే ఇది రెండవ ప్రసంగముగా దేవుని వైపు చూపిస్తున్నాడు. మీరు దేవుని వైపు చూడండి, దేవుని మాటలివి, దేవుని మాటలివి. మూడవ భాగం 27వ అధ్యాయము నుండి 30వ అధ్యాయం వరకు వాగ్దాన భూమి వైపు చూపిస్తున్నాడు. వాగ్దాన భూమిని చూడండి, ఇది మూడవ ప్రసంగం. ఇదిగో మీకు ముందున్నటువంటి ఆ వాగ్దాన భూమి చుట్టూ చూడండి. మీ చుట్టూ దేవుడిచ్చినటువంటి భూమి ఇది. మీ పితరులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి సంతానమునకు వాగ్దానము చేసినటువంటి భూమి ఇది. మాత్రమే కదా, ఆఖరి భాగం 31 నుండి 34 వరకు మోషే ఆఖరి మాటలు, వీడ్కోలు. ఇది 4వ ప్రసంగం. ఆయన తన జీవితంలో దేవుని వైపు చూస్తున్నాడు. వారి ప్రయాణం హోరేబు నుండి కాదేశు వరకు ఎలా వచ్చారు, వారి ప్రయాణములో వారు ఎలా అవిధేయులయ్యారు, ఎలా దేవుని పైన వారు తిరుగుబాటు చేశారు, ఎలా దేవుడు ఆ సీనాయి పర్వతము దగ్గర వారితో మాట్లాడాడు కదా, వారి యొక్క ప్రయాణాన్ని వివరించాడు, ధర్మశాస్త్రమును వివరించాడు. దేవుడు వారికి అనుగ్రహించిన వాగ్దాన దేశములోని దీవెనలు, ఆశీర్వాదాలు, శాపాలు వివరించాడు. ఆఖరి భాగములో మోషే వీడ్కోలు ప్రసంగం, ఆఖరి ప్రసంగం. 31వ అధ్యాయములో మోషే చివరి మాటలు, 32వ అధ్యాయములో మోషే కీర్తన, 33వ అధ్యాయములో మోషే ఆశీర్వాదము, 34వ అధ్యాయములో మోషే మరణం. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం మనము ఆలోచన చేస్తూ ఉండగా మరి ఉపోద్ఘాతాన్ని మనము ఇంకా ఎక్కువగా లోతుగా ధ్యానం చేసి దేవుని నామానికి మహిమకరంగా జీవించటానికి ప్రభువు మనకు కృపను, సహాయమును దయచేయునుగాక. ఆమేన్.